హే గైస్, సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ అయితే ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. ముందుగా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ నేమ్ పెట్టుకొని సంక్రాంతి విన్నర్ కాబోతుంది ఈ సినిమా. అవును మామ, ప్రతి సంక్రాంతికి మన వెంకీ మామ నుండి ఒక మంచి సినిమా అయితే వస్తుంది, కానీ ఈ సినిమా అంతకు మించి అయితే ఉందన్నమాట. సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి వెళ్ళామంటే బయటికి నవ్వుకుంటూనే వస్తాం. ఈ సినిమాలో మనకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అండ్ ఆల్సో ఆ కామెడీ సీన్స్ కి తగ్గట్టు మంచిగా వర్కౌట్ కూడా అవుతాయి. ఈ సినిమాలో మనం వింటేజ్ వెంకటేష్ గారిని అయితే చూస్తాం అనమాట. అండ్ ఆల్సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ కూడా వేరే రేంజ్ లో ఉంటది అనమాట. అండ్ వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా మంచిగా సెట్ అవుద్ది. ముఖ్యంగా మనం మిస్ కాకుండా ఉండాల్సింది ఫస్ట్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, సెకండ్ హాఫ్ కూడా ఉంటది అనమాట, కానీ అంతగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అయితే మనం అస్సలు మిస్ కాకూడదు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వీటీవీ గణేష్ గారు అండ్ సాయి కుమార్ గారు అండ్ ఆల్సో ఎనిమల్ లో ఒక పర్సన్ యాక్ట్ చేశాడు, అతని పేరేంటో నాకు తెలియదు. ఆయన కూడా మంచి కామెడీ టైమింగ్ అయితే ఉందన్నమాట. మంచి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఆల్సో మర్చిపోయినా ఈ సినిమాలో వెంకటేష్ గారి కొడుకుగా యాక్ట్ చేసిన పిల్లోడు కూడా చాలా బాగా చేశాడు అనమాట. మామూలుగా అనిల్ రావుపూడి సినిమాలలో ఒక కామన్ డైలాగ్ ఉంటది, ఈ సినిమాలో ఆ పిల్లోడుకు ఉందన్నమాట. అదే కొరికేస్తా అన్న డైలాగ్. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్రైలర్ లో ఆల్రెడీ చూసాము, ఒక సీరియస్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ అయితే రన్ అవుతుంది, ఆ స్టోరీ కూడా రన్ అవుతుంది. కానీ అటువంటి సీరియస్ కేసులలో కూడా కామెడీ సీన్స్ అయితే యాడ్ చేశారనమాట. దాన్ని ఇప్పుడు కామెడీ సీన్స్ అనుకోవాలో సీరియస్ అనుకోవాలో మనకు అర్థం కాదన్నమాట అప్పుడు సినిమా చూసేటప్పుడు. అండ్ ఆల్సో కొన్ని సీన్స్ అయితే మూవీలో అసలు అవసరమే ఉండదు, కానీ బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట టోటల్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.